హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు సండే, సో పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదైనా స్పెషల్గా చేయాలనిపించింది. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది ఎలా చేస్తున్నా అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా అనేది మీతో కూడా షేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ఒక 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇందులోకైతే ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకుంటున్నానండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఇంకొక హాఫ్ లెమన్ అయితే ఇంకా స్క్యూజ్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. అలాగా ఫ్రిడ్జ్లో అనుకోండి, ఈ ఫ్లేవర్స్ అన్నీ, ఈ మసాలాస్ అన్నీ ఆ చికెన్స్ పట్టేసి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి. ఇందులో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి మూత పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి. 1/2 అవర్ తర్వాత నేనైతే ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇందులోకి కొంచెం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నేనైతే ఫస్ట్ కొంచెం ఆనియన్ అయితే ఫ్రై చేసి తీసుకున్నానండి. ఆ వీడియో అయితే షూట్ అవ్వలేదండి. ఫస్ట్ మనం కొంచెం ఆనియన్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో నెయ్యి వేసి ఇందులో బిర్యానీకి కావాల్సిన మసాలాస్ ఉండే కదా, అదైతే వేస్తున్నాను. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే మనం చికెన్ కలిపేసి పెట్టినప్పుడు అందులో కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం వేస్తున్నాను. ఇందులో ఒక 2 టీ స్పూన్ వేసానండి. టొమాటోస్ కూడా వేసాను. ఆ వీడియో అయితే షూట్ అవ్వలేదండి. 2 పెద్ద టొమాటో అయితే వేసానండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగా పుదీనా కూడా వేస్తున్నానండి. నేనైతే కొంచెం పుదీనా ఎక్కువగానే వాడతాను. నాకు ఆ పుదీనా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని పుదీనా కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి. ఇంకా ఇందులోకి ఒక 2 టీ స్పూన్ జీడిపప్పు వేస్తున్నానండి. మా పిల్లలకి బిర్యానీలో జీడిపప్పు అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. అందుకని ఇంకా జీడిపప్పు అయితే వేస్తున్నానండి. బిర్యానీలో జీడిపప్పు తగులుతూ ఉంటే బాగుండదు చాలా. ఇప్పుడైతే మనం ముందే మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్ ఉన్నాయి కదా, అదైతే వేస్తున్నాను. మన ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా అలా వేసేయచ్చు. ఇప్పుడైతే అది వేసి ఇలా కలిపేసుకుంటున్నానండి. చికెన్ అయితే ఇలా కలిపేసుకొని తర్వాత మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం చికెన్ ఒక హాఫ్ కుక్ అయితే చాలు మనకి. ఎందుకంటే మనం తర్వాత రైస్ వేసి మళ్ళీ ఉడికిస్తాం కదా, సో ఆ తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడైతే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అయితే వేస్తున్నానండి ఇందులోకి. ఇది కూడా కొంచెం మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచుతాను. ఇప్పుడైతే ఇంకా ఇందులో వాటర్ అయితే పోస్తున్నానండి. నేనైతే 2 కప్పు బాసుమతి రైస్ తీసుకున్నానండి. దానికి 3.5 కప్పు వాటర్ అయితే పోసామండి. 2 కప్స్కి 3.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు బియ్యం అయితే వేస్తున్నానండి. బియ్యం అయితే ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే మంచిగా ఉంటాయండి. సో నేను ఒక 1/2 అవర్ నానబెట్టాను. ఆ తర్వాత అయితే ఇప్పుడు బియ్యం అయితే వేస్తున్నాను. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత బియ్యం అయితే వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసి ఒక
15 మినిట్స్ ఉడికిస్తానండి. నాకు కరెక్ట్‌గా 15 మినిట్స్ సరిపోతాయి ఉడికించుకోవడానికి. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిందండి. చాలా చాలా బాగున్నాయండి బిర్యానీ మాత్రం. వీడియోలో ప్రాసెస్ ఎక్కువగా కనిపిస్తే కానీ చాలా సింపుల్‌గా ఉంటాయండి. ఎవరమైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం బిర్యానీ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఇలాగ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్